ఒకే డేట్ కి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పోటీ ఘాటెక్కుతుంది. వార్ పీక్స్ కి చేరుతుంది. అదే ఓ మాస్ మూవీకి పోటీగా క్లాస్ ప్రాజెక్ట్ బరిలో దిగితే లెక్కలు మొత్తం మారిపోతాయి. ఏ సినిమా ఇంకే సినిమాకి పోటీ ఇస్తుందో అస్సలు చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి ఫైట్ కే సెంటర్ అయింది సెప్టెంబర్ 27th. దేవర రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గురువారం అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. మొదటి రోజే 150 కోట్ల వసూలు చేయాలన్నది దేవర టార్గెట్. అయితే ఈ సినిమాకి గట్టి పోటీ ఇచ్చేందుకు కోలీవుడ్ నుంచి సత్యం సుందరం సినిమా రిలీజ్ అవుతోంది. కార్తీ, అరవింద్ స్వామి ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. 96 లాంటి క్లాసిక్ మూవీ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దీనికి డైరెక్టర్. అయితే దేవర ఫీవర్ ముందు సత్యం సుందరం నిలబడుతుందా అన్నదే పెద్ద ప్రశ్న. రెగ్యులర్ సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ సత్యం సుందరం ప్రాజెక్టులో లేవు. జీవితం, అందులోంచి పుట్టుకొచ్చే అనుభూతులు, అనుబంధాలు ఇవే ఈ కథకు ముడిసరుకులా కనిపిస్తున్నాయి. కార్తీ సాధారణంగా రెగ్యులర్ కథల్ని ఇష్టపడ్డు. ఏదో బలమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉండుంటుంది. అందుకే గప్చుప్ గా ఈ సినిమా చేశాడు. దేవర లాంటి మాస్ మూవీకి పోటీగా దిగడం ఒకటే ఈ సినిమాకున్న మైనస్. ఆ గండాన్ని సత్యం సుందరం దాటితే కార్తీ అకౌంట్ లో క్లాసిక్ హిట్ పడినట్టే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 28న పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దేవరికి ఎంతో కొంత పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.